ఇక డీటెయిల్స్ చూస్తే రాజకీయ ముసుగులో మాట్లాడుతున్న నేరస్తుల ముసుగును తొలగిస్తామని, నేరస్తుల్ని ప్రజల ముందు నిలబెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నేర సామ్రాజ్య విస్తరణకు రాజకీయ ముసుగు తొడిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వరదలపై యుద్ధంలో గెలిచినా జరిగిన నష్టాన్ని మాత్రం పూడ్చలేకపోయామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న పర్యటించారు. బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలకు కాలినడకన వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం వరద ముంపు బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం బుడమేరు గట్లను పట్టించుకోలేదని అన్నారు. కృష్ణానదిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, దీనికి తోడు డ్రైన్లు పొంగాయని అన్నారు. అన్నీ కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయని తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులు రేయింబౌళ్లు కష్టపడి బుడమేరుకు పడిన 3 గంటలను పూడ్చారని చెప్పారు. డ్రోన్ లెవెల్ ద్వారా గండ్లు పూడ్చివేత పనులు పర్యవేక్షించామన్నారు. గత 5 ఏళ్లుగా బుడమేరు ఆక్రమణకు గురైందని, దాదాపు 6 లక్షల మంది జీవితాలు అతలాకుతలమయ్యాయని అన్నారు. నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు. ఆ ముసుగు తొలగిస్తా. ఒకవేళ మీరు ముసుగేసుకొని వచ్చినా నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణిస్తాం తప్ప, నేరస్తులు ముసుగేసుకొని వస్తే భయపడే సమస్య ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా. కనీసం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టి క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు? ఒకవేళ మీకు తెలియదనుకున్నా తప్పు తప్పే. తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే. అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని. ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను, ఎంత ధైర్యం ఉండాలండి. సమర్థిస్తారా మీరు దీన్ని? 3 బోట్లు వదిలి పెడతారా? 30 టన్నుల బోట్లు కట్టేయరా మీరు? లంగర్ లేదా మీకు? ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు? ఎవడు చెప్పాడా నీకు ఇది? మీరు మనుషులా? మీరు కృష్ణా నదిది, కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది, పైన 30 టన్నుల బోట్ని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్ని వదిలిపెడతారా? రంగులేసుకొని వస్తారా మీరు? అంటే రంగులేసుకొని వస్తే, రాజకీయ ముసుగేసుకొని వస్తే మేము భయపడిపోవాలనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఏమనుకుంటున్నారు మీరు? ఏదో కావాలని చేస్తున్నారంట. అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోండాలా? మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా? ఏమనుకుంటున్నారు? ఒక సాక్షి పేపర్, పనికిమాల పేపర్ ఉందని, ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు. ఆ ఆటల సాగు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం, తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం. తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే సమస్య ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా. 10 రోజుల తర్వాత విజయవాడ కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి నిన్న సాయంత్రం వెళ్లారు. విజయవాడ వరద బాధితుల కష్టాల్ని చూసి చలించిన సీఎం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్లోనే ఉంటానని శపథం చేశారు. చెప్పిన మాట ప్రకారం వరద సహాయక చర్యల పర్యవేక్షణకు 10 రోజులు కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సులోనే బస చేశారు. 10 రోజుల తర్వాత విజయవాడ కలెక్టరేట్ నుంచి సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి నిన్న సాయంత్రం వెళ్లారు. విజయవాడలో వరద బాధితుల కష్టాలు చూసి చెల్లించిన సీఎం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు కలెక్టరేట్లోనే ఉంటారని శపథం చేశారు. చెప్పిన మాట ప్రకారం వరద సహాయక చర్యల పర్యవేక్షణకు 10 రోజులు కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సులోనే బస చేశారు. కలెక్టరేట్ని సీఎంఓగా చేసుకుని ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. మంత్రులు, ఉన్నతాధికారులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుంటూ లక్షలాది మందికి ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ గంటల వ్యవధిలోనే పంపిణీ చేయించారు. సీఎం కాన్వాయ్ వెళ్లని శివారు ప్రాంతాలకు కూడా వరద నీటిలోనే జేసీబీపై వెళ్లి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు బాధితుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని సహాయక చర్యలను వేగవంతం చేశారు. బాధితులకు ఆహారం, తాగునీరు చేరవేసేందుకు హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించారు. వినాయక చవితి, పెళ్లి రోజును కూడా సీఎం చంద్రబాబు కలెక్టరేట్లోనే జరుపుకున్నారు. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో నిరాశ్రయులైన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,097 మంది సర్పంచులు 1 నెల గౌరవ వేతనం మొత్తం 3.92 కోట్లు పవన్ కళ్యాణ్కి అందజేశారు.
భారీ వర్షాలు వరదలతో నిరాశ్రయులు అయిన ప్రజలను ఆదుకునేందుకు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వివిధ సంఘాలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు వరద సహాయక చర్యల కోసం తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి నిన్న సాయంత్రం విరాళాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,097 మంది సర్పంచులు ఒక నెల గౌరవ వేతనం మొత్తం 3.92 కోట్లు పవన్ కళ్యాణ్కి అందజేశారు. సంఘం అధ్యక్షులు చిలకలపూడి పాపారావు ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన అంగీకార పత్రాన్ని ఉప ముఖ్యమంత్రికి అందజేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు ఒక నెల గౌరవ వేతనం 7.7 కోట్లు విరాళం ఇచ్చారు. ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి, ఛాంబర్ ప్రతినిధులు అందుకు సంబంధించి అంగీకార పత్రాన్ని పవన్ కళ్యాణ్కు అందజేశారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ విలేజ్ సర్వేయర్లు తమ ఒకరోజు మూల వేతనం 80 లక్షలు పత్రాన్ని ఇచ్చారు. స్వచ్ఛందంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 మంది సర్పంచులు, 10,000 మంది ఎంపీటీసీలు, 660 మంది ఎంపీపీలు, 660 మంది జెడ్పీటీసీలు, వీళ్ళందరిది కలిపి సుమారు 24,000 మంది ఒక నెల గౌరవ వేతనం వీళ్ళది సుమారు 7,70,00,000 రూపాయలు ఒక నెల గౌరవ వేతనం ఈ రోజున ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వాల్సిందిగా అందరం కలిసి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అందించడం జరిగింది. మా ఒక నెల గౌరవ వేతనాన్ని 4 కోట్ల రూపాయలు, అలాగే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కలిసి 7,70,00,000 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అందించడం జరిగింది. ఈ ఫ్లడ్ సంబంధించిన 400 పంచాయతీలకి మన పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులతో ఒక్కొక్క పంచాయతీకి వచ్చి 1,00,000 రూపాయలు చొప్పున 4 కోట్లు ప్రకటించడం అనేది దేశ చరిత్రలో మరి చాలా గొప్పగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా భారీ వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకువచ్చిన బోట్ల కౌంటర్ వెయిట్స్ను కాకుండా కట్టడాలను తాకి ఉంటే 3 జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోయేవని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. భారీ వరదల సమయంలోనూ 1.50 కోట్ల విలువైన బోట్లకు లంగరు వేయటం లేదంటే ఉద్దేశపూర్వకంగానే కుట్ర చేసినట్లు అర్థమవుతోందని మంత్రి ఆరోపించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్లు తొలగింపు పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న రాత్రి పరిశీలించారు. పడవలను బయటికి తీయలేకపోవడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ బోట్లు వెలికి తీసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని తెలిపారు. 3 పడవలకు కలిపి ఒకటే లింకు ఉండటంతో వెలికి తీయటంలో సమస్యలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఒక్కో దాని బరువు 40 టన్నులు ఉందని, 3 బరువు 120 టన్నుల వరకు ఉంటుందని మంత్రి చెప్పారు. భారీగా బరువు ఉండటంతో పెద్ద పెద్ద క్రేన్ల సహాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించినా కుదరటం లేదని చెప్పుకొచ్చారు. పడవల నిండా ఇసుక ఉండటం, ఒకదానితో మరొకటి ముడిపడి ఉండటంతో అవి అంగుళం కూడా కదలటం లేదని పేర్కొన్నారు. బ్యారేజీ ప్రజల భద్రత దృష్ట్యా బోట్లను బయటికి తీసేందుకు విశాఖ నుంచి ప్రత్యేక టీములు నేడు వస్తున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ప్రత్యేక బృందాలు నీటిలోకి దిగి పడవలను భారీ కట్టల సహాయంతో ముక్కలుగా కోస్తారని తెలిపారు. అనంతరం అప్పటి పరిస్థితిని బట్టి వాటిని క్రేన్ల సహాయంతో పైకి తీసుకురావడమా లేక గేట్ల గుండా కిందకి విడిచిపెట్టడమా అనేది నిర్ణయిస్తామని నిమ్మల తెలిపారు. ఈ రోజు సాయంత్రానికల్లా తొలగింపు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రకాశం బ్యారేజీ మీద రాకపోకలకు ఇబ్బంది లేకుండా త్వరగా పనులు చేయాలని మంత్రి నారా లోకేష్ సైతం సూచించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దెబ్బతిన్నటువంటి కౌంటర్ వెయిట్స్ ఏవైతే 3 కౌంటర్ వెయిట్లు ఉన్నాయో చాలా సమర్థవంతంగా, ఎందుకంటే 15-18 రోజులు సమయం పట్టేటువంటి కౌంటర్ వెయిట్స్ని కేవలం 5 రోజుల్లోనే మరి మా ఇంజనీర్లు, అదేవిధంగా కన్నం నాయుడు గారు వీళ్ళంతా ఒక టీమ్గా వర్క్ చేసి ఆ 17 టన్నులు కూడా కాంక్రీట్ దిమ్ముతూ ఉంటే అట్లా డిలే అవుతుందని వాళ్ళ టెక్నాలజీని ఐరన్ను కూడా ఉపయోగించి సేమ్ అదే వెయిట్ని క్లియర్ చేసి వితిన్ 5 డేస్లో అమర్చేశారు. కానీ వైసీపీ కుట్రతో ఏదైతే పడవలు ఏదైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా 3 బోట్లు కూడా కలిసి వచ్చినాయి అని చెప్పి కొంతమంది వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే, ఎందుకంటే ఒక 40 టన్నులు ఒక పడవని 3 పడవలకు మిక్స్ చేసి 120 టన్నుల వెయిట్ని ఒకేసారి ప్రకాశం బ్యారేజ్ మీదకి, అది కూడా పీక్ స్టేజ్లో 11,40,000 క్యూసెక్కులు నీరు వచ్చేటువంటి సమయంలో పంపించారని అంటే నిజంగా ఎంత కుట్ర, మాకు కూడా ఎంత బాధ, ఆవేదన. ఒక రైతు బిడ్డగా కూడా
ఎందుకంటే ఇవాళ చొక్క నీరు లేక అలమటించేటువంటి ప్రాంతాలను మనం చూసాం. కనీసం గుక్కడి నీళ్లు లేక అలమటించేటువంటి ప్రజలను చూసాం. అటువంటి దాహార్తిని అన్నదాతల్ని ఆదుకునేటువంటి ప్రకాశం బ్యారేజీ లాంటి దాని మీద కూడా ఇట్లాంటి కుట్రలు పొందితే అంటే ఇంకా తమకు అధికారం లేదు కాబట్టి ఆ ప్రజల మీద కక్ష సాధించాలి. అకాల వర్షంతో కృష్ణానది బుడమేరుకు వచ్చిన వరద కారణంగా విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కలెక్టరేట్ కేంద్రంగా సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు నిర్విరామంగా ఫీల్డ్ విజిట్ చేస్తూ మంత్రులు ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ సీఎం చంద్రబాబు చేసిన సేవలను ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు మర్చిపోరని, అందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామన్నారు. విజయవాడ కలెక్టరేట్లో నిన్న రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ, సవిత, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 32 డివిజన్లలో వరదల వల్ల ప్రజలు నష్టపోగా జక్కంపూడి, అంబాపురం వంటి ప్రాంతాల్లో కలుపుకుని 179 సచివాలయాల్లో టీం వర్క్తో ముందుకు వెళ్లారని అన్నారు. ముఖ్యమంత్రి అపార అనుభవంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ 9 రోజుల్లోనే విజయవాడ నగరం సాధారణ స్థితికి చేరేలా కృషి చేశారని అన్నారు. బుడమేరుకు పడిన గండ్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు క్లోజ్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. మంత్రి లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మంత్రి రామానాయుడు, నారాయణలు కూడా నిరంతరం పనిచేశారని అన్నారు. మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తూ శానిటేషన్, వాటర్ సప్లై అందేలా చూశారని చెప్పారు. 120 లక్షల ఫుడ్ ప్యాకెట్లు రేషన్ను 2,40,000 మందికి సప్లై చేయాల్సి ఉండగా 2,187 మందికి 6 రకాల వస్తువులతో సప్లై చేయగలిగామని పేర్కొన్నారు. శానిటేషన్లో కానీ, వాటర్ సప్లైలో కానీ, ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. ఒక పక్క నీళ్లున్నా కూడా పవర్ సప్లై చేయటం, రిస్టోర్ చేసే దాంట్లో వాళ్ళు చూపించినటువంటి చొరవ ఎప్పటికీ మర్చిపోలేం. ఇవాళ దాదాపు 100% ఇవాళ వాళ్ళందరికీ కరెంటు సప్లై ఇవ్వడం, వాటర్ కూడా అందరికీ మంచినీళ్ళ కుళాయి నుంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్స్ నుంచి కూడా నీళ్ళు ఇస్తూ మున్సిపాలిటీ పరంగా చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా మరి నారాయణ గారిని, అలాగే నిమ్మల రామానాయుడు గారిని, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున చేసినటువంటి ఒట్టిపాటి రవి గారిని, అలాగే అందరు మంత్రులు ఫీల్డ్లోనే ఉండి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పటికీ దాదాపు ఈ 10 రోజుల్లో ఫుడ్ సప్లై దాదాపు 1,20,00,000 దగ్గర ఫుడ్ ప్యాకెట్స్ని సప్లై చేయడం జరిగింది. అలాగే 1,10,00,000 వాటర్ బాటిల్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ నిరంతరం అందించడం జరిగింది. 100 అడుగులు ఉండాల్సిన నది అది అట్టట్టు వచ్చి 50 అడుగులు, 50 అడుగులు ఉండాల్సింది 25 అడుగులు, 20 అడుగులు ఉండాల్సింది 10 అడుగులు. అదేవిధంగా సిటీల్లో కూడా ఒకప్పుడు సిటీలో ఉన్నవన్నీ ఇరిగేషన్కి ఉండేవి. ఇరిగేషన్కి 30 అడుగులు, 20 అడుగులు ఉండేవి. ఈరోజు 10 అడుగులకి 2 అడుగులు కూడా వచ్చినాయి కొన్ని దగ్గర. 30 అడుగులు ఉండే డ్రైన్ కాదు, అది యాక్చువల్గా 30 అడుగులు ఉండే ఆ యొక్క వెడల్పు అది 4 అడుగులు 3 అడుగులకు వచ్చేసింది. ఏమంటే ఇప్పుడు దాని కింద ఇరిగేషన్ ఇది లేదు కదా, పంటలు పండించట్లేదు కదని. కానీ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు అవి కావాలి. ఇటువంటివి వచ్చినప్పుడు అప్పటికప్పుడు లోడలేము. ప్రతి నిమిషం ముఖ్యమంత్రి గారు 10 రోజుల నుంచి మాకు దిశ నిర్దేశించింది ఏంటంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ విపత్తును ఎదుర్కొన్న ముఖ్యమంత్రి ఒక్క చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఎదుర్కోగలరన్నది ప్రజలు స్వచ్ఛందంగా, మేము వార్డులోకి డివిజన్లోకి వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా ఈ విపత్తుని చంద్రబాబు నాయుడు గారు అయితేనే మేము ఇంకా ప్రాణాలతో ఉన్నాం, సజీవంగా ఉన్నాం, మాకు అన్ని సౌకర్యాలు అందాయి. టయానికి ఉదయమే పాలు, బిస్కెట్లు, నీళ్ళు అందాయి, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది, మళ్ళీ మధ్యాహ్నం భోజనం వచ్చింది, మళ్ళీ ట్యాంకర్ల వల్ల నీళ్ళు వచ్చాయి. అంతేకాకుండా రాత్రి భోజనం, ప్రతి కార్యాలయంలో, ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఒక పక్క మున్సిపాలిటీ కార్మికులు, ఒక పక్క ఫైర్ స్టేషన్, ఫైర్ ఇంజన్ వాళ్ళు అనేక విధాలుగా ఏదైతే ప్రజలకు అవసరమో అవన్నీ నిమిషం తెలుసు. నాయుడు గారు గడిచిన 10 రోజులుగా ఇక్కడ ఉండి అన్ని పర్యవేక్షణ నిర్వచనీయం. అలాగే లోకేష్ బాబు కూడా నిరంతరం రివ్యూ మీటింగులతో మంత్రి నారాయణ గారు, రవీంద్ర గారు
బుడమేరు ఆపరేషన్ త్వరలోనే చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. బుడమేరు ఆక్రమణలు తొలగింపుపై ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి తగిన ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని వివరించారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న నిబంధనలను సరిపోకపోతే అవసరమైతే కొత్త చట్టం తీసుకువస్తామని నారాయణ తేల్చి చెప్పారు. ఆక్రమణల తొలగింపునకు త్వరలోనే బుడమేరు ఆపరేషన్ చేపడతామని సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. బుడమేరు ఆక్రమణల తొలగింపుపై ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆక్రమించుకుని ఉన్నవారికి ప్రత్యామ్నాయం చూపించే తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న నిబంధనలు సరిపోకపోతే అవసరమైతే కొత్త చట్టం తెస్తామని నారాయణ తేల్చి చెప్పారు. 26 డివిజన్లు పూర్తిగా ముంపు నుంచి కోలుకున్నాయని, ఈ రోజు ఉదయానికల్లా మిగిలిన ప్రాంతాల్లోనూ వరద నీరు లేకుండా చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఇంటింటి నష్టం అంచనా ప్రక్రియ అవసరమైతే ఇంకో రోజు పొడిగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎవరైనా ఇంట్లో లేకపోయినా వేరే ప్రాంతానికి వెళ్లినా వారు వచ్చాక కూడా నష్టం అంచనా నమోదు చేస్తామని భరోసా ఇచ్చారు. 10,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పగలు రాత్రి కష్టపడి పనిచేస్తున్నారని నారాయణ తెలియజేశారు. బుడమేరుకు గండిపడి వచ్చిన నీటికి పోయే దారి లేక ఇబ్బందులు తలెత్తాయని వాపోయారు. నేడు రేపు కూడా అవసరమైన చోట ఆహారం అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారండి, ఈ యొక్క బుడమేరు ఏదైతే ఉందో అది టౌన్లో ప్రవహించడం వల్ల కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ చేశారు. కానీ మాస్టర్ ప్లాన్లు అంటే వేల సంవత్సరాల నుంచి ఏర్పడిన బుడమేరు అది ఇప్పుడుది కాదు, అది బై కోర్సులో వచ్చింది. కోర్సులు అంటే ఫ్లడ్ వచ్చినా పెద్ద పెద్ద ఫ్లడ్లు వచ్చినా అలా నీళ్లు పోయాయి. అందువల్ల దాని యొక్క వెడల్పు ఎంత ఉండాలో అంత వెడల్పు ఉండాలి. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్టడీ చేయమని నేను ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని కూడా ఎలా చేయాలా అంటే ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాటిని ఎలా తీయాలి, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తూ చేయాలనేది దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టారు. త్వరలో మాకు డైరెక్షన్ ఇస్తారు. వారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిందండి, నిన్న యాక్చువల్గా స్టార్ట్ చేశారు. అది 3 రోజుల్లో కంప్లీట్ చేశారు, ప్లాన్ చేశారు. అయితే నిన్న కొద్దిగా లేటుగా స్టార్ట్ చేయటం వల్ల నిన్న కేవలం 12,000 సుమారుగా అయినాయి. అయితే ఇచ్చింది ఏంటంటే ప్రతిరోజు ఒక 1/3 చేయమని ఆదేశించాం. బుడమేరు విజయవాడ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రకాశం బ్యారేజ్లో 3 పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బ్యారేజ్లోకి 3 బోట్లే కాదని టూరిజం బోట్లు కూడా వచ్చాయని తెలిపారు. బోట్లు తెగిపోతే వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తాడేపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీలో 3 పడవలపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బ్యారేజీలోకి 3 బోట్లే కాదని టూరిజం బోట్లు వచ్చాయని తెలిపారు. బోట్లు తెగిపోతే వైఎస్ఆర్సీపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టైన కోమటి రామ్మోహన్, ఉషాద్రి టీడీపీ నేతలకు సన్నిహితులనే విషయాన్ని అంబటి ప్రస్తావించారు. కోమటి రామ్మోహన్ అమెరికా ఎన్ఆర్ఐ టీడీపీ నేత కోమటి జయరాంకు బంధువని పేర్కొన్నారు. ఉషాద్రి లోకేష్తో దిగిన ఫోటోలు ఉన్నాయని చెప్పారు. అక్రమ కేసులతో హింసించాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. వైఎస్ జగన్ అంటే చంద్రబాబుకు భయమని, వైఎస్ జగన్ వెంట ఉన్న 40% ఓటు అంటే భయమని పేర్కొన్నారు. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష తీర్చుకోవడానికి వరదలను వినియోగించుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పడవలకు రంగు ఉంటే అవి వైఎస్ఆర్సీపీ బోట్లవుతాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చేటటువంటి అవకాశం ఉందని, దీనంతటికీ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని, అంతకు మించి ఇది ఒక కుట్రని, ఏదో ఒక విధంగా ప్రకాశం బ్యారేజీకి నష్టం చేసి ఆ వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అని ఒక అపవాదును క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కుట్ర పన్నారనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నారు, హోంమంత్రి గారు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టాలి, కేసులు పెట్టి వారిని హింసించాలి అనేటువంటి దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఇదేం నాకు అర్థం కాల. 3 పడవలు గుద్దుకున్నాయంట. 3 పడవలు కాదు, చాలా పడవలు గుద్దుకున్నాయి. నేను మనవి చేస్తున్నా, మొన్న జరిగినటువంటి ఈ పెద్ద వరద వల్ల సుమారుగా
10,42,000 క్యూసిక్ అనుకుంటాను, లేదా 11 లక్షల పైచు, 11,43,000 క్యూసిక్ల వాటర్ ఎగువ నుంచి వచ్చింది. చాలా పెద్ద ప్రవాహం, అది చిన్న ప్రవాహం కాదు. బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ రానంత ప్రవాహం 11,43,000 క్యూసిక్లు వస్తే ఎగువన ఉన్నటువంటి బోట్లు తెగిపోయి కొట్టుకొచ్చేసాయి. 1 కాదు, 2 కాదు, ఈ 3 కాదు, టూరిజం బోర్డు కూడా కొట్టుకొచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధించాలనేటువంటి ఏకైకమైన దృక్పథంతో తప్ప ఏమైనా ఉందని నాకు అర్థం కాదా. ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోసం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి సాయం తేవాలని, కాదంటే బీజేపీ నుంచి బయటకు రావాలని సూచించారు. ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలకు ఓటమి తప్పదని హెచ్చరించారు. ఈ విషయాన్ని గుర్తించి సీఎం చంద్రబాబు బాధితులకు వెంటనే ₹1,00,000 సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న పర్యటించారు. బాధితులను పరామర్శించి అండగా ఉంటారని షర్మిల ధైర్యం చెప్పారు. వరద బాధితులను పరామర్శించి వస్త్రాలను షర్మిల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరదల వల్ల విజయవాడలో ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోందని షర్మిల ప్రశ్నించారు. కేంద్ర బృందాలు ఏపీకి వచ్చి చూసి పరిశీలించి వెళ్లాయని, మరీ సాయం ఎందుకు చేయలేదని షర్మిల ప్రశ్నించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వానికి అంత చిన్నచూపు ఎందుకని షర్మిల నిలదీశారు. ఏపీ నుంచి ఎంపీలను గెలిపిస్తేనే బీజేపీ అధికారంలో ఉందన్న విషయం మర్చిపోకూడదని అన్నారు. ప్రధాని మోడీ ఎక్కడెక్కడో తిరుగుతారని ఏపీకి ఎందుకు రావడం లేదని షర్మిల నిలదీశారు. అధికారం ఇచ్చిన ఏపీపై మోడీకి చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ఉండటంతో ఏపీకి ఒరిగిందేమీ లేదని షర్మిల విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ఈ విషయంపై వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. తాము కేంద్రానికి రాష్ట్ర సమస్యలపై లేఖ రాశామని షర్మిల గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా ఇంత చిన్న చూపు అంటే చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఎందుకని కూటమి కట్టారు? ఎందుకని మద్దతు ఇస్తున్నారు? బీజేపీ అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన వల్ల అయితే మరి మనకి ఏం చేస్తుంది? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇది వరకు కూడా కొంప కొల్లేరైనట్టు బెజవాడ బొడమేరైందని మేము కేంద్ర మంత్రికి, రైల్వే శాఖ మంత్రికి కూడా కనీసం ఇక్కడ మంచి నీటికి కూడా దిక్కులేదు అని రాయటం జరిగింది. కనీసం మంచి నీళ్ళైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం? ఆలోచన చేయండి. 1,000 కోట్లు పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వటం లేదు. ఇక్కడ కనీసం కుక్కడు మంచినీళ్లు కూడా లేకుండా ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు వీళ్ళ బాధ ఒక్కొక్కటి వింటుంటే ఎంతమంది లక్షల్లో ఉన్నారు. ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి. కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు. ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ బోట్ల తొలగింపు సాధ్యపడటం లేదు. భారీ క్రేన్లు వినియోగించిన గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదలట్లేదు. దాదాపు 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రేన్లతో కలిపి లేపినా బోట్లు కదలలేదు. ఒక్కో బోటు బరువు 20 టన్నుల పైనే ఉండటం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకొని ఇసుకతో నిండి ఉండటం వల్ల వచ్చిన ఒత్తిడి కారణంగా కదలలేని పరిస్థితి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే కృష్ణా జిల్లాలో సంభవించిన అధిక వర్షాలు, వరదలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుండి ప్రత్యేక బృందం రానుందని, అందుకు వారి పర్యటనకు తగిన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. కేంద్ర బృందం పర్యటించే ప్రాంతాలను కలెక్టర్ సందర్శించి అధికారులు కేంద్ర బృందానికి సమగ్రమైన సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. కృష్ణా జిల్లాలో గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, నందివాడ మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నిన్న వరద ముంపు మండలాల్లోని ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. గన్నవరం జాతీయ రహదారి వంతెన వద్ద బుడమేరు నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. జిల్లాలో అధిక వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వాస్తవాలను తెలియచేసేలా ఛాయాచిత్రాలు, వీడియోలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కేంద్ర బృందం జిల్లాకు విచ్చేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఆక్వా రంగానికి అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందని,
ముంపుకు గురైన గృహాలు సైతం దెబ్బతిన్నాయని, జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించేందుకు తాత్కాలిక రూట్ మ్యాప్ను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని భారీ వర్షాలు, వరదల నష్ట తీవ్రతను వివరించేందుకు గన్నవరం విమానాశ్రయంలోని సమావేశపు మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రొజెక్టర్, సౌండ్ సిస్టమ్, అదేవిధంగా సమావేశపు మందిరం వెలుపల ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాట్లపై విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి పలువురు అధికారులతో చర్చించారు. కేంద్ర బృంద సభ్యులకు భోజన ఏర్పాట్లు, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇతర వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలతో ఢీకొట్టిన ఘటనపై వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలసిల రఘురాం కుట్రేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. గత 5 ఏళ్ల జగన్ పాలనంతా అరాచకమని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్ పాలన సాగించారని విమర్శించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల జగన్ పాలనంతా అరాచకమని మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో వైఎస్ జగన్ పాలన సాగించారని విమర్శించారు. జగన్ పాలన అంతా నేరపూరితమేనని అన్నారు. జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజీని కుట్రతో ధ్వంసం చేయాలనుకున్నారని, ఇది దేశద్రోహం నేరంతో సమానమని మండిపడ్డారు. చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని కుట్ర పన్ని పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టేలా వ్యూహం పన్నారని ధ్వజమెత్తారు. ఆ పడవలు సరిగ్గా బ్యారేజీని ఢీకొని ఉంటే గ్రామాలన్నీ మునిగిపోయి ప్రజలు ధన, ప్రాణాలు కోల్పోయేవారని అన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులో ఇది కుట్ర అని, ఈ ఘటన వెనుక ఎవరున్నా వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం. దేశద్రోహ నేరంతో సమానం ఇది. It is but nothing but waging a war against the established government, legally established government. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనమై ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనమై ఉండేది. అరెస్ట్ అయిన ముద్దాయిలు మన తలసిల రఘురాం, తర్వాత ఇతను ఎక్స్ఎంపీ సురేష్, వీళ్ళందరూ కనెక్ట్ అయి ఉన్నారు. యాజ్ అబౌవ్ ఫ్యాక్ట్స్, కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పి వాళ్ళ ఉద్దేశం ఏంటి, గవర్నమెంట్ విల్ గెట్ ఏ బ్యాడ్ నేమ్, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ఇదంతా ప్లాన్ చేసామని వాళ్ళు ముద్దాయిలు ఒప్పుకున్నారు. బుడమేరు ఆకస్మిక వరదల కారణంగా వరద ముంపుకు గురైన గ్రామాల్లో పశువులకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు కామధేను ఫీడ్స్ పశుదాణా ఉచితంగా అందజేశారు. వరదల కారణంగా పశుగ్రాసం, దాణా మునిగిపోవడంతో పశువులకు ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నాయని పాడి రైతులు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు విన్నవించారు. పశువులకు ఆహారం లేదన్న సంగతి తెలుసుకున్న వెంకట్రావు చెల్లించిపోయారు. గిన్నీ గ్రాస్ కొనుగోలు చేసి పశువులకు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈలోగా కామధేను పశువుల దాణా కర్మాగారం యాజమాన్యంతో మాట్లాడి పశువులకు దాణా ఇవ్వాలని కోరారు. కామధేను ఫీడ్స్ చైర్మన్ బొబ్బా వెంకట్రావు 300 బస్తాల మిక్స్చర్ను వరదల ముంపుకు గురైన బాపులపాడు మండలం రామన్నగూడెం, రంగయ్యప్పారావుపేట, ఆరుగొల్న, ఓగిరాల గ్రామాల్లో పాడి రైతులకు పంపించారు. వరద ముంపు ప్రాంతాల్లో వరద నీరు పోయింది. అయితే లోతట్టులో ఉన్న వీధులు, ఖాళీ స్థలాలు నీరు అలానే ఉంది. వారం రోజుల పాటు వరద నీటిలోనే ఉండటం, అపరిశుభ్ర వాతావరణం, దోమల బెడద కారణంగా వరద బాధితులు అనారోగ్యం బారిన పడుతున్నారు. జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, ఎలర్జీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వరద బాధితులకు వైద్య సేవలు, మందులు అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరపున వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత 32 డివిజన్లలోనూ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఉచితంగా రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి జ్వరం, ఒళ్ళు నొప్పులకు మందులిస్తున్నారు.
బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని 32 డివిజన్లలో సుమారు 200 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సంచార వైద్య శిబిరాలు కూడా వీటిలో ఉన్నాయి. వైద్యులు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది శిబిరాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ వైద్య శిబిరాలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయి. జ్వరం, ఒళ్ళునొప్పులు, కాళ్లవాపులు, అలర్జీ, జలుబు, తుమ్ములు ఇలా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో వరద బాధితులు శిబిరాలకు వస్తున్నారు. ఇంటిలో ఎవరెవరికి ఏ సమస్య ఉంది, ఒక్కరికే సమస్య ఉందా, ఎక్కడ ఉంటారు, పేరు, వివరాలు అన్నీ నమోదు చేసుకుంటున్నారు. బాధితుల సమస్యలను బట్టి వారికి మందులు ఉచితంగా అందిస్తున్నారు. రక్తపోటు, మధుమేహం పరీక్షలు కూడా ఉచితంగా చేసి మందులు ఇస్తున్నారు. వైద్య శిబిరాలకు వచ్చే బాధితులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తూనే వరద వచ్చి వెళ్లినందున తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కరపత్రాలు అందజేస్తున్నారు. కాచి చల్లార్చిన నీటినే తాగాలని, చేతులను శుభ్రంగా కడగటం ఇలా ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. వరద బాధితులకు వైద్య శిబిరంలో అందిస్తున్న సేవలు, ఉచిత మందుల పంపిణీపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రిఫర్ అంటే మేము ఇక్కడ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసి టెస్టులకు మాత్రం మాకు యూపీహెచ్సి ఉందండి, అక్కడికి పంపిస్తున్నాము. బీపీ, షుగర్ అయితే ఇక్కడ చూస్తున్నాము. బీపీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు జరుగుతుంది క్యాంపు. తక్కువేనండి, ఎక్కువ లేవు. మోస్ట్లీ కోల్డ్, కాఫ్ సిమ్టమ్స్ తోటే వస్తున్నారు. తర్వాత బాడీ పెయిన్స్తో వస్తున్నారు అంతే అండి. ఇంకా పెద్ద ఫీవర్ అని చెప్పట్లేదు. మాకు మెడిసిన్స్ అనల్జెసిక్స్ ఉన్నాయండి. అలాగే ఫీవర్కి సంబంధించినవి పారాసిటమాల్, యాంటీబయాటిక్స్ కూడా పెట్టాము. తర్వాత పీడియాట్రిక్ సిరప్స్ కూడా ఉన్నాయి. పీడియాట్రిక్ సిరప్స్లో ఫీవర్, కాఫ్, కోల్డ్ అన్నిటికీ ఉన్నాయి. ఓఆర్ఎస్ సప్లై చేస్తున్నాము. అలాగే హీల్ క్రాక్స్కి, అది కాళ్ళు బాలేని వాళ్ళకి క్రీమ్స్, యాంటీబయాటిక్ క్రీమ్స్ కూడా. ఆ బేసిక్ క్యాంప్లో ఫస్ట్ ప్రైమోర్డియల్ అనేది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు చేసుకునేటట్టు వేడి నీళ్ళు కాపాడుకోవడం, హాట్ ఫర్మెంటేషన్స్ పెట్టుకోవడం, ఇంకా చేతులు బాగా కడుక్కోవడం. ఇంకా ఇన్ఫెక్షన్స్ అన్ని మ్యాక్సిమం దానివల్ల వస్తుంది కాబట్టి అది ఇంకా బేసికల్ హెల్త్ కేర్ అలా ఇస్తున్నాం. ఇదే ప్రైమరీ కేర్ వరకు ఇక్కడైతే మేము అదే చేస్తున్నాం. ఇంక ఈ పాంప్లెట్స్ అన్నీ చేస్తున్నాము. ఇంకా ఏదైనా పెద్ద కేసు వస్తే దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్స్కి రిఫర్ చేస్తున్నాము. ఇంకా సెకండరీ కేర్కి అయితే అక్కడికి వెళ్తుంది ఇంకా రిఫరల్కి. ఇక్కడ వరకు బేసికల్గా ప్రైమరీ కేర్, ఇంకా ప్రైమోర్డియల్ కేర్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నామండి. దాన్ని బట్టి మనకి డయేరియా రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు కాళ్ళు పాచిపోతున్నాయని చెప్తున్నారు. అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు టాపికల్గా. ఇంకా అటువంటి మట్టుకి మనకు ఓఆర్ఎస్లు అన్ని బేసికల్గా అయితే ఇస్తున్నాం. ఇంకా డెంగ్యూ ఫీవర్స్ లాంటి, వాటర్ స్టాగ్నెంట్ అయింది, ఇప్పుడు ఇంకా పెరగచ్చు. బాగా ఉంటే ఆ పాస్ కాసు తీసేది. పాస్ కాను దాని పిల్లలు గ్యాస్ బౌల్లో మోకాళ్ళ నొప్పులు వీటికి ఇచ్చారు. బాగానే చేస్తున్నారా? బాగానే చూస్తున్నారు. టెస్ట్ చేస్తున్నారా? షుగర్ టెస్ట్ చేశారు? షుగర్ కూడా చేశారు. టెస్ట్ చేశారు, ఫ్రీగా చేశారు? ఫ్రీగానే చేశారు. బాగానే ఉందన్నారా? బాగానే ఉంది. మామూలు షుగర్ కొద్దిగా ఇదిగా ఉంది, అదే ఒకసారి పరీక్ష చేసుకోండి పెద్ద హాస్పిటల్ పోయి అన్నారు. ఎవరికి కావాలన్నా కూడా చిన్నపిల్లల నుండి పెద్దల దాకా కూడా బాగానే సౌకర్యంగా చేస్తున్నారు. బీపీ చూడడం కానీ, షుగర్ కానీ అంతా మందులు కూడా బాగానే అందుతున్నాయి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఏ మందులు తీసుకెళ్తున్నారు అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయి? అంటే జ్వరానికి, జలుబుకి వాటికి తీసుకెళ్తున్నాం. ముసలోళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ వలన జలుబుకి, జ్వరాలు వస్తున్నాయని చెప్పి మందులు వాడాల్సి వస్తుంది. టెస్ట్లు ఫ్రీగా చేస్తున్నారు? టెస్ట్లు అన్నీ ఫ్రీగా, అంటే బీపీ అవన్నీ కూడా, షుగర్ కూడా. హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు, రెస్పాన్స్ బాగుందండి. ఉచిత పరీక్షలు చేస్తున్నారు? చేస్తున్నారండి. ఉచిత పరీక్షలు అన్నీ చేశారు. ఉచిత టాబ్లెట్లు ఇవి కూడా ఇచ్చారు. మేము కూడా తీసుకున్నాం. నీరు తగ్గడానికి కూడా ఇచ్చారు. ఈ వర్షంలో తడిసి కాళ్ళు బాగా వాసిపోయినాయి. దాని మీద ఇప్పుడు వచ్చాం. మినిస్టర్ గారు కూడా పలకరించారండి, బాగానే ఇస్తున్నారు సార్. వైద్య శిబిరాల్లో సేవలు బాగున్నాయండి. ఎక్సలెంట్, చూసే పనే లేదండి. నెంబర్ 1. వరద ప్రాంతాలను యథాస్థితిలోకి తీసుకురావడంలో ఫైర్ సర్వీస్ వారియర్స్ చేస్తున్న కృషి అభినందనీయమని ఫైర్ సర్వీసెస్ వారియర్స్ ఆంధ్రప్రదేశ్ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సప్లై అండ్ ఇంటిగ్రేటెడ్ ఆఫ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి మార్కండేయులు, కాంతారావు పేర్కొన్నారు. వరద వచ్చినప్పటి నుంచి నేటి వరకు అహర్నిశలు శ్రమిస్తూ వరద బాధితులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉన్నారని అన్నారు. అలాంటి వారికి తమ వంతు బాధ్యతగా ఆహారం పంపిణీ చేయటం కర్తవ్యంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్ కాలనీలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్లో ఫైర్ సర్వీస్ వారియర్స్కు ఆంధ్రప్రదేశ్ ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సప్లైర్స్ అండ్ ఇంటిగ్రేటర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పి మార్కండేయులు, కార్యదర్శి కాంతారావు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 విరాళం అందజేశామని తెలిపారు.
వరద బాధితుల కోసం ఫైర్ సేఫ్టీ అధికారులు సిబ్బంది ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో సేవ చేస్తున్నారని, అలాంటి వారికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆహారం పొట్లాలు పంపిణీ చేశామని తెలిపారు. వరద బాధితుల నివాసాల్లోని బురదని, అపార్ట్మెంట్ల సెల్లార్లోని వర్షపు నీటిని తొలగించే పనిలో అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారని ప్రశంసించారు. బాధ్యతతో సహాయక చర్యలు వేగవంతం చేసి విజయవాడను యథాస్థితికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. వందల సంఖ్యలో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ ప్రజల రక్షణే ముఖ్యంగా పనిచేశారని అన్నారు. కలెక్టర్ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి సీఎం గారికి ₹1,00,000 సీఎంఆర్ఎఫ్కి డొనేట్ చేశాము. తర్వాత ఈ వరదల కోసం ఎంతో రాత్రి పగలు కష్టపడుతున్నటువంటి ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారియర్స్ రాష్ట్రం నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ఇంచుమించు 1,200-1,400 మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ వివిధ రకాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళందరి కోసం మేము ఏదైనా చేయాలనిపించింది. ఎందుకంటే మాది ఫైర్ సేఫ్టీ ఫీల్డ్లో ఉన్నాము, వాళ్ళు సాధక బాధలు తెలుసు కాబట్టి వాళ్ళకి ఈరోజు ఈ ఒక పూట మేము చేసింది ఏదో గొప్పని చెప్పుకునేదానికి కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి జరిగిన నష్టానికి ఒక ఎంటైర్ ఏపీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి రాత్రి పౌలు వాళ్ళు పడుతున్న శ్రమ, వాళ్ళు క్లీనింగ్ అయితేమి, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి అదే ఫీల్డ్లో ఉంటూ మేము కూడా వాళ్ళకి సాధు బాధలు తోడు అన్నీ మా తెలిసిన వాళ్ళంగా మేము ఈరోజు ఒక్క పూట మేము మా వంతు మేము వాళ్ళకి ఒక చిన్న కానుక ఫుడ్ అనేది డొనేట్ చేయడం అనేది. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాగుల్మీరా, ట్రెజరర్ దుర్గారావు, ఇతర సభ్యులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. వరద ముంపునకు గురైన ఇబ్బందులు పడుతున్న బాధితులకు సహాయం చేసేందుకు ఏపీయూడబ్ల్యూజే గన్నవరం నియోజకవర్గ జర్నలిస్టులు మేము సైతం అంటూ ముందుకు వచ్చి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ సొంత నిధులతో గ్రామంలోని 200 మంది వరకు వరద బాధితులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనాలు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగయ్యప్పారావుపేట గ్రామంలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో భోజనం ఏర్పాటు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు గ్రామంలోని వరద బాధితులకు గత 8 రోజులుగా దాతల సహకారంతో భోజనం అందిస్తున్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ తన సొంత నిధులతో గ్రామంలోని 200 మంది వరద బాధితులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించారు. ఈ సందర్భంగా రంగయ్య అప్పారావుపేట గ్రామంలో బాధితులకు యూనియన్ సభ్యులతో కలిసి భోజనాన్ని వడ్డించిన సర్పంచి కాకొల్లు అన్నామణి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజ సేవలో పాలుపంచుకోవడం అభినందనీయమని అన్నారు. తమ గ్రామంలోని బాధితులకు ఆహారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు స్ఫూర్తితో వరద బాధితులకు మన వంతు సాయం చేయాలనే తలంపుతో ఈ గ్రామంలో బాధితులకు ఆహారం అందించినట్లు చెప్పారు. సేవా కార్యక్రమాల్లో ఏపీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అట్లూరి రాజశేఖర్, ధనియాల అప్పారావు, గోవడ సునీల్ కుమార్, అక్కినేని శ్రీనివాస్ ఫణీంద్ర, పల్లపు అంకమ్మబాబు, రామకృష్ణ, పరుచూరి రామకృష్ణ, ఉప సర్పంచ్ మల్లిపోయిన శ్రీనివాసరావు, లింగం శ్రీధర్, దోనే అశోక్, కొలిపర శ్రీనివాస్, కొమ్మినేని శివ, కాకులు శేఖర్, కాకులపాడు వీఆర్ఓ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఉరుకు పటేలా చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఉరుకు పటేలా చిత్ర హీరో తేజస్ కంచర్ల అన్నారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగిన, యూత్కు విపరీతంగా నచ్చే అంశాలు తమ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని వివరించారు. విజయవాడ నగరంలో ఉరుకు పటేలా చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా లబ్బిపేటలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో తేజస్ కంచర్ల మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన ఊరుకు పటేలా చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఈ చిత్రంలో లవ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయోత్సవ యాత్ర నిర్వహిస్తున్నామని, ప్రేక్షకులను థియేటర్స్లో కలిసి చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు వివరించారు. ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగినదని, యూత్కు విపరీతంగా నచ్చే అంశాలు తమ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని అన్నారు. దర్శకుడు వివేక్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తీయటం జరిగిందని, నిర్మాణ విలువలు కూడా బాగున్నాయని ఆయన పేర్కొన్నారు. కాలేజీలోకి వెళ్లిన సందర్భంలో విద్యార్థుల నుంచి వస్తున్న స్పందన మరువలేనిదని అన్నారు. యాక్చువల్లీ మేము వెళ్ళింది ఒక కాలేజ్ వెళ్ళామండి, ఒక ఆర్వీఆర్ కాలేజ్ అని. జనాల రెస్పాన్స్, వాళ్ళ యూత్ తెలిసింది కదా. అండ్ పొద్దున మేము ఒక థియేటర్కి వెళ్ళాము. అసలు వెరీ 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 నైస్ రెస్పాన్స్. నేను ఇంటర్వెల్ కూడా వాళ్ళతో చూసి వాళ్ళు జెన్యున్ రియాక్షన్ తీసుకుని
అంటే అటు సైడు తెలంగాణ సైడ్లో బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, ల్యాండ్ లార్డ్లు, వాళ్ళని పటేల్ అని పిలిచేవారు. సో ఆ బ్యాక్డ్రాప్ అది కాబట్టి వాడు సినిమా హీరో పేరు పటేల్ సినిమాలో. అసలు వీడు ఎందుకు పరిగెత్తాడు, దేని వైపు పరిగెత్తుతున్నాడు అనేది ఊరుకు. అనంతరం హీరోయిన్ ఖుష్బూ చౌదరి మాట్లాడుతూ తన మొదటి చిత్రం ఊర్కు పటేలా విజయవంతం కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చుతుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ యాసలో మాట్లాడే డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు. అఖిలాంధ్ర ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు. నా పేరు ఖుష్బూ చౌదరి. సినిమాలో అక్షర. A film released on 7th September and it's a fun, thriller, fun comedy film. Do watch our film Urku Patela and I think you'll love it. You'll love it, you'll enjoy it and you'll laugh. So that's what our thing is, that we want you to be happy. There is no, as they just said, there is no any moral or anything.